అసెంబ్లీ ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి బీడీ కార్మికులకు చేసిన వాగ్దానం ప్రకారం 4,016 రూపాయల జీవన భృతిని ఇవ్వాలంటూ బోధన్ పట్టణంలో తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టియు ఆధ్వర్యంలో మహాలక్ష్మి మందిర్ నుంచి షర్బత్ కెనాల్, అంబేద్కర్ చౌరస్తా, రైల్వే గేట్, మున్సిపల్ కార్యాలయం నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు వందలాది మందితో భారీగా ర్యాలీగా వెళ్లి ఆర్డీఓ కార్యాలయంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించి అనంతరం ఆర్డీఓ అంబదాస్ రాజేశ్వర్కి వినతి పత్రంతో పాటు బీడీ కార్మికుల వ్యక్తిగత దరఖాస్తు ఫారాలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు బి మల్లేష్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో బీడీ కార్మికులకు అందరికీ ఇస్తున్న జీవన భృతిని 2016 నుంచి 4,016కు పెంచి కట్ ఆఫ్ డేట్ ను తొలగించి అధికారంలోకి రాగానే 100 రోజులు ఇస్తానని వాగ్దానం చేశారని, కానీ 200 రోజులు గడిచిపోయినా బీడీ కార్మికులకు చేసిన వాగ్దానాన్ని అమలు చేయకపోవడం అన్యాయమన్నారు. అందరికీ ఎలాంటి ఆంక్షలు లేకుండా 4,016 రూపాయలు జీవన భృతిని వెంటనే చెల్లించాలని, లేని ఎడల అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం అధ్యక్షులు శంకర్, కార్యదర్శి సుల్తాన్, సాయిలు, ప్రగతిశీల మహిళా సంఘం పట్టణ అధ్యక్షురాలు నాగమణి, ఐఎఫ్టియు నాయకులు పోషెట్టి, బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకురాలు గంగమణి, శోభ, బుజ్జి, అనిత, కళావతి, తులసి, పద్మ తదితరులు పాల్గొన్నారు. మొన్నటి ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారం 4,016 రూపాయల జీవన భృతిని వెంటనే ఇవ్వాలని చెప్పి బీడీ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నటువంటి బీడీలు చుట్టేటటువంటి కార్మికులతో పాటు ప్యాకింగ్ చేసేటటువంటి వారు, నెలసరి ఉద్యోగులు, గంపావాలా, అదేవిధంగా చాటన్ వాలా, బట్టి వాలా, కమిషన్ ఏజెంట్లు, ఇట్లా అన్ని రంగాల కార్మికులకు జీవన భృతిని ఇవ్వాలని చెప్పి మేము ఈరోజు బోధన్ పట్టణంలో తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టియు ఆధ్వర్యంలో మహాలక్ష్మి మందిర్ నుండి వేలాది మందితోని ఈరోజు ప్రదర్శనగా వచ్చి ఆర్టీఓ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఎందుకంటే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలుగా కార్మికులకు నేను జీవన భృతి ఇస్తానని మోసం చేసింది. అందుకే గత ఎన్నికల్లో ఆ పార్టీని ఓడించడం జరిగింది, కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికల్లో రేవంత్ రెడ్డి అనేక వాగ్దానాలు చేసిండు. ముఖ్యంగా బీడీ కార్మికులను ఉద్దేశించి అందరికీ అంటే కట్ ఆఫ్ డేట్ను తొలగించి ప్రతి కార్మికురాలికి ఇప్పుడు ఇస్తున్నటువంటి 2,000 రూపాయలని 4,016 రూపాయల కాడికి ఇస్తానని చెప్పి వాగ్దానం చేసిండు. అది కూడా 100 రోజులలో ఇస్తున్నాడు. 100 రోజులు అయిపోయింది, 200 రోజులు కూడా గడిచిపోయింది. అందుకే మేము ఈరోజు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని అమలు చేయాలని ఈ ప్రదర్శన చేస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం దిగచ్చి కార్మికులకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం 4,016 రూపాయలు ఇవ్వాలని, లేనట్లయితే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కనుక హైదరాబాద్ కూడా కార్మికులందరూ పెద్ద ఎత్తున తరలి వస్తారని హెచ్చరిస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.